గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. సో మనం ఈరోజు వచ్చేసి ఒక 3 ఐపీఓస్ డిస్కస్ చేస్తున్నాము. మనకు ఐపీఓ రికమెండేషన్స్ బాగానే వర్కౌట్ అవుతున్నాయండి. సో ఎవరికైతే అలాట్ అవుతున్నాయో వెల్ అండ్ గుడ్. ఒకవేళ అలాట్ అవ్వకపోయినా మనకు వచ్చేసి అన్లిస్టెడ్ షేర్స్ కూడా మనం డిస్కస్ చేస్తున్నాము. సో దానికి వాట్సాప్ గ్రూప్ ద్వారా మీరు పింక్ చేయండి. సో ముందుగా మనం చూసినట్లయితే రేపు వచ్చేసి ఒక 3 ఐపీఓస్ వచ్చేసి క్లోజ్ అవుతున్నాయి. 14th మే అండి. రేపు 3 ఐపీఓస్ క్లోజ్ అవుతున్నాయి. ఈ 3 వచ్చేసి మనకి ఎస్ఎంఈ ఐపీఓస్. సో అట్లీస్ట్ మనం వచ్చేసి 1.34 ల్యాక్, 1.12 ల్యాక్, 1.34 ల్యాక్స్ అనేది మనకు కనిపిస్తుంది. కాకపోతే నాకు ఈ సబ్స్క్రిప్షన్ ఓవరాల్ స్టేటస్ చూస్తే అంత కమాండింగ్ అయితే అనిపించట్లేదు. సో ఓవరాల్గా మనం ఈ రెండు బయోటెక్స్ ఇండస్ట్రీస్ అండ్ ప్రీమియర్ రోడ్ లైన్స్ ఈ రెండు మనం ఇప్పుడే అవాయిడ్ చేస్తున్నాము. ఓన్లీ యాజ్టెక్ ఫ్లూయిడ్స్ ఒకసారి మనం చూద్దామండి. దీనికి మనకి కరెంట్ గ్రే మార్కెట్ ప్రీమియం ఎంత ఉందో ఒకసారి చూసి మనం ఈ వీడియో క్లోజ్ చేద్దాము. సో ముందుగా మనం ఇక్కడ చూసినట్లయితే యాజ్టెక్ ఫ్లూయిడ్స్ అండ్ మిషనరీ. సో ఇది వచ్చేసి మనకి ఫ్లూయిడ్స్ అండ్ మిషనరీ సంబంధించి మనం ఇక్కడ అయితే ఈ యొక్క కంపెనీ అయితే డీల్ చేస్తుందని మనకి ఇక్కడ గమనిస్తున్నాము. మేజర్గా మనం చూసినట్లయితే యాజ్టెక్ ఫ్లూయిడ్స్ ఇక్కడ చూడండి మనకు వచ్చేసి 45% మనకి జిఎంపి అనేది కనిపిస్తుంది, గ్రే మార్కెట్ ప్రీమియం. సో స్టిల్ నాకు వచ్చేసి రేపు ఒకవేళ ఇది 50 to 60% అయితే మాత్రం సబ్స్క్రిప్షన్ అయితే అవ్వాలి. మినిమం ఒక 50 టైమ్స్ అయితేనే మాత్రం నాకు వచ్చేసి ఈ యొక్క 30 to 40% రిటర్న్స్ అనేది కనిపిస్తుంది. లేకపోతే నేనైతే ఇది ఇంత తక్కువ అలాట్మెంట్కి అయితే నేనైతే రికమెండ్ చేయట్లేదు. ఎందుకంటే సబ్స్క్రిప్షన్ స్టేటస్ చాలా తక్కువగా ఉంది, అది మీరు ఒకసారి గమనించాలి. సో నెక్స్ట్ వచ్చేసి నాకు ఇది ఇండిజిన్ అనేది మనం రికమెండ్ చేసాము. ఇది వచ్చేసి నియర్ టు 50% రిటర్న్స్ అయితే ఇవ్వడం జరిగింది. కాకపోతే మన సబ్స్క్రైబర్స్ చాలా వాటికి రాలేదని అన్నారు. సో ఆల్ టైమ్ హై 600 మనం ఈ లెవెల్స్ దగ్గర కూడా మనం ఎగ్జిట్ అయినా మనకు మంచి ప్రాఫిట్స్ అయితే ఇచ్చింది. సో ఏమైతే మనం ఐపీఓస్ రికమెండ్ చేస్తున్నామో అవి మంచిగానే ఇస్తున్నాయండి. రీసెంట్గా ఇది యామ్కే చెప్పాము. యామ్కే వచ్చేసి నియర్ అబౌట్ 100% లిస్టింగ్ గెయిన్స్ ఇచ్చింది. తర్వాత మళ్ళీ 2 అప్పర్ సర్క్యూట్స్, తర్వాత మనకి లోవర్ సర్క్యూట్స్ రావడం జరిగింది. ఎప్పుడైనా మనకు వచ్చేసి మీరు లిస్టింగ్ గెయిన్స్ గురించి అప్లై చేస్తుంటే ఐపీఓ, సో ఎట్ ది డే ఎప్పుడైతే మనకి లిస్ట్ అయిందో సో ఆ రోజు మంచి ప్రైస్ కొంచెం చూసుకొని మనం ఎగ్జిట్ అవడం రైటు. ఎందుకంటే మనకి మ్యాక్సిమం రిటర్న్స్ 100% రిటర్న్స్ ఇచ్చిన తర్వాత కూడా మనం ఇంకా దీని మీద గ్రీడీ అనేది అవసరం లేదు. మనం ఈ 100% రిటర్న్స్ తీసుకొని ఎగ్జిట్ అయితే చాలా మంచిది. సో 1, 2, 3 సెషన్స్ తర్వాత మళ్ళీ మనకి డౌన్ సైడ్ లోవర్ సర్క్యూట్స్ అనేది ఇక్కడ చూస్తున్నాము. సో లోవర్ సర్క్యూట్స్లో మనకి మళ్ళీ ఫీర్ అనేది ఏర్పడుతుంది. అందువల్ల ఏంటంటే మనం ఫస్ట్ అప్పర్ సర్క్యూట్ ట్రేడ్ అవుతున్నప్పుడు మనము ఎగ్జిట్ అవ్వడం బెటర్. ఎందుకంటే ఇంకో స్టాక్ చూపిస్తాను. ఈ సాయి స్వామి స్టాక్ అనేది మనం చూసినట్లయితే ఫస్ట్ డే మనకి 100% రిటర్న్స్ ఇచ్చింది. 100% రిటర్న్స్ ఇచ్చింది. సెకండ్ డే కాడి నుంచి మనకి లోవర్ సర్క్యూట్ ఇక్కడ చూడండి, ఇక్కడ లోవర్ సర్క్యూట్, ఇక్కడ లోవర్ సర్క్యూట్. సో అన్నెసెసరీ మనకి ఫీర్ అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుందండి. వన్స్ మనకి ఏంటంటే 100% రిటర్న్స్ ఎప్పుడైనా ఐపీఓలో ఇస్తే మనము ఇమీడియట్గా ప్రాఫిట్ బుకింగ్ చేసుకొని దాని నుంచి ఎగ్జిట్ అవటం రైటు. సో నో ఫియర్, నో గ్రీడ్ అండి. మనకు గ్రీడ్ అవసరం లేదు. 100% అంటే మంచి ఎనఫ్ రిటర్న్స్ ఇచ్చినట్లు. సో ఎప్పుడైనా మనము ఎంట్రీ పాయింట్, ఎగ్జిట్ పాయింట్ కూడా మనకి ఇంపార్టెంట్ రోల్ ప్లే అయితే చేస్తుంది. ఓకే, ఇంపార్టెంట్ రోల్ ప్లే అయితే చేస్తుంది. థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్ బిఏ కుబేరా ఛానల్.